ముగ్గురం కలిసి ఇన్స్పెక్ట్ చేశాము. నేను ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ ఆడియన్స్ సిడిఓ ముగ్గురం చూసాము. అయితే ఇప్పుడు అక్కడ టెంపరీ రిపేర్స్ ఇమీడియట్గా చేయిస్తారు. ఆ టెంపరీ రిపేర్స్ తోటైతే ఇప్పుడు మనకు ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏదో అయిపోద్ది అన్నటువంటిది ప్రాబ్లం లేదు. ఇట్ కెన్ బి అటెండెడ్ విత్ ఇన్ నో టైం. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ తర్వాత సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క పర్మనెంట్ రిపేర్స్ చేయించుకుంటాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా ఉంది సార్? డేంజర్ జోన్లో ఉందా? ఇట్లా డేంజర్ జోన్లో అయితే లేదండి. టెంపరీ రిపేర్స్ అది ఎందుకోసం అంటే జాగ్రత్త పడాల్సిందే, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అది ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ టెంపరీ రిపేర్స్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం సిమెంట్ బ్యాగ్స్ తోటి హ్యాండిల్ చేసుకుంటాం. సిమెంట్ బ్యాగ్స్ వేసి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆఫ్ సీజన్లో ఒక్కసారైనా దీనికి కంప్లీట్గా డిప్లైడ్ చేసి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లానింగ్లో ఉంది. ఇప్పటికి 2 సార్లు నివేదిక ఇచ్చేస్తారు ప్రభుత్వం. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటిదంటే ఇచ్చినా కానీ అవి ఉండే డెఫినెట్గా ఇప్పుడు ప్రాసెస్ టేకప్ చేసుకుంటాం. మరమ్మతులకు ఏమైనా నిధులు మంజూరైనా సార్? టెంపరీ ఎప్పటికైనా పవర్స్ ఉన్నాయండి, వీళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి. ఈకు 5 lakhs వరకు ఉన్నాయి, ఎస్సీకు 25 lakhs, సి గారికి 50 lakhs వరకు ఉన్నాయి. 16 కోట్లు మంజూరైనట్టు 16 కోట్లు డిఫరెంట్ పర్మనెంట్ ఆ ఎస్టిమేట్ వేరు. దీనికి మేము టెంపరీగా అయితే ఇప్పుడు అర్జెంట్గా రిపేర్ చేయడానికి కావాల్సిన ఆర్డర్స్ ఇచ్చేసి, అంటే ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి గేట్ల మెయింటెనెన్స్ కానీ పెయింటింగ్ వర్క్ కూడా జరగలేదు. గేట్లు కూడా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కదా, వాటర్ లీకేజ్ కానీ అవన్నీ కూడా రిపేర్ చేస్తామండి. ఎందుకోసంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నా కానీ అవన్నీ చిన్నవి ఉన్నాయి, అవి హ్యాండిల్ చేసుకుంటాం. ప్రాజెక్టులో నీరు తీసేయడం సాధ్యమేనా సార్? ఇప్పుడు కాదండి, తర్వాత సాధ్యం కాకపోతే మొత్తం బేసిక్ నుంచి రూట్ నుంచి చేయలేము. కంప్లీట్ డిప్లీట్ చేయాల్సి వస్తుంది మన రిక్వైర్డ్ లెవెల్ వరకు. ఎక్కడి నుంచి అయితే డ్యామేజ్ ఉందో అక్కడి నుంచి శాండ్, మెటల్, రివెట్మెంట్, ఆ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్తో సహా మొత్తం సెట్ చేసుకుంటే కానీ పర్మనెంట్ రిపేర్స్ కావు. ఆ మాత్రం కంపల్సరీ అండి. ఇప్పుడు ఫుల్ డ్యామ్ ఉండగా ఏం చేయలేము. ఎంత టెక్నాలజీ అయినా కానీ డిప్లీట్ లెవెల్ వరకు చేయందే మాత్రము రిపేర్ చేయలేరు. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికలో అసలు ఏముంది? డ్యామ్ సేఫ్టీ విల్ పర్ఫెక్ట్లీ గో త్రూ. నైట్ వచ్చింది నేను చెప్తాను, తీసుకున్నాను ఆ చార్జ్ తీసుకుని ఖచ్చితంగా చెప్తాను. డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు అది ప్రమాదాలు ఉందని చెప్తున్నట్టు ఆ నివేదికలో ఉందని చెప్పి కూడా కొంత ప్రమాదంలో యాజ్ ఆఫ్ నౌ డేంజర్లో లేదండి, మన చేతుల కంట్రోల్లో ఉంది. సో ఎవ్రీథింగ్ టెంపరీ మెజర్స్ తోటి వితౌట్ ప్రాబ్లం హ్యాండిల్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? ఉంటుంది. అయితే దాని ప్రకారంగా ఇన్ఫ్లోస్ దాని ప్రకారంగా ఎండబ్ల్యూఎల్ వచ్చిన దాని ప్రకారంగా ఎంత డిశ్చార్జ్ వస్తుంది, దాని ప్రకారంగా అవుట్ఫ్లో కూడా ఎంత ఇచ్చుకోవాలో ఆ మాన్యువల్లో ఉంటుంది. దాని ప్రకారంగా విడిచిపెట్టుకుంటారు. ఆ ఎఫ్టీఎల్ వరకు కూడా రెమెడియల్ మెజర్స్ శాండ్ బ్యాగ్స్ తోటి హ్యాండిల్ చేసుకుంటారు. స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంచుతున్నారు అన్నట్టు నివేదికలు ఉన్నట్టుంది సార్? స్టోరేజ్ ఎక్కువ ఉంచబోము కూడా. ఎందుకోసం అంటే ఇంత రిస్క్లో ఉంచుకొని ఎక్కువ ఉంచుకోలేము. ఒకవేళ స్టోరేజ్ వాటర్ ఎక్కువ ఉంటే డ్యామ్కి ఏమైనా ప్రాబ్లమా సార్? నో అటువంటిది. ఎందుకంటే మేము ఉంచుకోము, ఎఫ్ఎల్ పర్మిటెడ్ కంటే ఉంచుకోము, అందులో ప్రసక్తే లేదు. రౌండ్ ది క్లాక్ మన వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అటువంటిది ఆందోళన నియోజకంలోని పుల్కల్ మండలంలో సింగూరులో 29.915 టీఎంసీల గల సామర్థ్యం గల సింగూరు పర్యాటక నిర్మించారు. 1979 నుంచి 1989 వరకు ఈ డ్యామ్ నిర్మించారు. ఇక్కడ డ్యామ్ ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్లోని ప్రధాన నగరాల్లో కూడా ఈ వాటరు తాగడానికి ఉపయోగపడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో కూడా సాగుకు ఉపయోగపడ్డ పరిస్థితుంది. కానీ ఈరోజు ఇక్కడ డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిషన్ నివేదిక ఆధారంగా ఈరోజు ప్రమాదాలు ఉందని చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ డ్యాము ఇక్కడ నిర్మించినప్పటి నుంచి కూడా గత 10 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఒక్క గేటు కూడా మార్చిన పరిస్థితి లేదు. ఈ డ్యామ్కు సంబంధించిన ఇనుప వస్తువుల పైన కూడా కనీసం పెయింట్ కూడా వేసిన పరిస్థితి లేదు. అంతే ఈరోజు ఇక్కడ డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ నివేదిక ఆధారంగా ఈరోజు డ్యామ్ ప్రమాదం ఉందని చెప్తుంది. అంటే ఈ ప్రమాదానికి కారణములు గత ప్రభుత్వాలు పనితీరు వల్ల ఇది ప్రమాదం ఉంది. తక్షణం దీన్ని మరమ్మతులు చేసి దీని డ్యామ్ను మరమ్మతులు చేసి దీన్ని కాపాడాలి. ఎందుకంటే ఈ డ్యామ్ కింద అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక మండలాలు ఉన్నాయి. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగముందే ఈ డ్యామ్ను మరమ్మతులు చేసి ఈ డ్యామ్ను కాపాడి ఇక్కడున్న ప్రజలకు సాగుకు, జీవనానికి, తాగడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలనేది ఈ రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ ఈ ప్రధాన జీవనాధారంగా ఉంది. కాబట్టి తక్షణమే దీన్ని మరమ్మతులు చేసి దీన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు గుండెకాయ లాంటి ఉన్న సింగూరు డ్యామును
పర్యవేక్షణ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సింగూరు డ్యాము 1974 ఏర్పడ్డ ఈ డ్యాములో 30 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, హైదరాబాద్ నగరానికి కూడా తాగునీళ్ళు, సాగునీటి కోసం వాడుతున్న ఈ డ్యామ్ మొత్తం కూడా పూర్తిగా అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన గండ్లు పడే పరిస్థితి ఉందని చెప్పేసి 2016 నుంచి 3 సార్లు ఇప్పటి వరకు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా స్థానిక అధికారులు ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. దీన్ని గండ్లు పడే పరిస్థితి ఉన్నది, ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది. కింది గ్రామాలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు నివేదికలు ఇస్తున్నప్పటికీ కూడా వీళ్ళు తూతూ మంత్రంగా పైనే ఇసుక బస్తాలతోటి నింపుతూ ఉన్నారు. అది కేవలం కొద్దిసేపు ఉండి మాత్రమే కొట్టుకుపోతూ ఉంది. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి, దానిలో కొట్టుకుపోతూ ఉన్నాయి. ఇంత పెద్ద డ్యాము మొత్తం కూడా గండి పడకుండా ఉంచాలంటే రాళ్ళు తీసుకొచ్చి పెట్టి నిపుణుల పర్యవేక్షణలో, పైన ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇది చేయాలి. ఆ విధంగా చేయకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి కింద ఉన్న గ్రామాలు, ప్రజలు, మండలాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని కిందనే ఇప్పటికీ అందోళన నియోజకవర్గంలో దాదాపు 40,000 ఎకరాలు సాగవుతూ ఉంది. కాబట్టి కింద ప్రజానికం చాలా ఆందోళనతోటి ఉన్నారు. కాబట్టి తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. గండు పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.